అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ఫలితాల్ని రిపీట్ చేయాలని చూస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 9 జిల్లాల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించిన ఆ పార్టీకి ఖమ్మం జిల్లాలో మాత్రం కొంత మిక్స్డ్ ఫలితాలను చూడాల్సి వచ్చింది. కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి రావడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. అయితే ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసిన గులాబీ బాస్ ఖమ్మం జిల్లాలో నెలకొన్న గ్రూపు తగాదలే పార్టీ కొంప ముంచే అనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఖమ్మం పార్లమెంటు పరిధిలో టీఆర్ఎస్ పార్టీ బలపడేలా వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేరేలా ఒప్పించడంతో పాటు గెలిచిన 2 టీడీపీ ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో ఆయన కారు ఎక్కించాలని చూస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి చెందడానికి ముఖ్య కారణం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని కేసీఆర్కు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈసారి ఆయనకు టికెట్ దక్కే అవకాశమే లేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్కి టికెట్ కేటాయించారనే ప్రచారం కూడా ఈ గులాబీ పార్టీలో మొదలైంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తానే టికెట్ దక్కించుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పొంగులేటి మార్పు ఖాయమని, ఆయనతో పాటు మహబూబాద్ ఎంపీ సీతారాం నాయక్ కూడా టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. కేసీఆర్ ఆంతరంగికుడు సంతోష్ రావు బంధువైన నవీన్ రావుకు ఆ టికెట్ దక్కవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డిని కూడా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నాడట. వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్కు కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో కడియం శ్రీహరి లేదా ఆయన కుమార్తెకు టికెట్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఇక చేవెళ్ల ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డికి ఇవ్వబోతున్నట్లు ప్రచారం మొదలైనా కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి ఈ స్థానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఎంపీ అభ్యర్థుల ఎంపికలో భారీ మార్పులే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.